జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు, శుభరాశి ఫలితాలు. ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఏమేం మార్పులు తెచ్చిపెట్టబోతుంది, ఏ విషయంలో శుభ పరంపరను అందించబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తల్ని హెచ్చరిస్తుంది, ఈ విషయాలన్నీ చూద్దాము. ముందుగా ఈ విషయాలన్నీ చూడటానికి ముందుగా అసలు ఈ క్రోధినామ సంవత్సరంలో గోచర గ్రహస్థితులు గోచర గ్రహాలు ఏ రాశుల్లో ఉంటూ ఈ ఫలితాలని మనకి ప్రసాదిస్తున్నాయి. ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మే 2 వరకు మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఆ తర్వాత నుంచి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరము సెప్టెంబర్, అక్టోబర్లో ఆయన వక్రిస్తాడు. వక్రించినప్పుడు ఒక 4 నెలలు వక్రగతిలోకి వెళ్తాడు. కన్యారాశిలో కేతు భగవానుడు ఈ సంవత్సరం మొత్తం సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శనీశ్వరుడు సంచారము ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. రాహు భగవానుడి సంచారం మీనరాశిలో ఉంటుంది. అయితే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ జూన్, జూలై మాసాల్లో వక్రగతిలోకి వెళ్తున్నారు 4 నెలల పాటు. అయితే ఏదేమైనా సరే ఈ వక్రగతులు మరియు ఏదన్నా స్పెషల్ గోచార గ్రహస్థితులు ఏదైనా ఉంటే మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో గురుగ్రహం వక్రించే సమయంలో ఒక వీడియో చేయడం జరుగుతుంది. వక్రించిన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటాయి అన్న విషయం, అలాగే శనీశ్వరుడు వక్రించేప్పుడు కూడా ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఉంటాయి, ఈ విషయాలు మనం మళ్ళీ చేస్తాము. ఇప్పుడు బ్రీఫ్గా వక్రగతి, సవ్యగతి అన్నీ కలిపి బ్రీఫ్గా ఫలితాలు చెప్పుకుందాము. అప్పుడు వక్రగతి ఫలితాలు చాలా ఎలాబరేటెడ్గా చెప్తాను. గురు భగవానుడికి సంబంధించిందే కానివ్వండి, శనైశ్వరుడికి సంబంధించిందే కానివ్వండి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. అసలు ఈ సంవత్సరం గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశిలో మే 2 నుంచి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశి కుటుంబ స్థానం. అందరికీ అంటే కాలపురుషుడు కుండలిలోంచి వృషభ రాశి ద్వితీయ స్థానం అవ్వడం వల్ల అక్కడ చంద్ర భగవానుడు ఉచ్చ రాశి కూడా అది. వృషభ రాశిలోకి గురు భగవానుడితో అసలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు. మనము లాంగ్ మూవింగ్ ప్లానెట్స్ అంటాం. అంటే ఎక్కువ కాలము ఏ రాశిలో అయితే ఏ గ్రహం అయితే సంచారం చేస్తూ ఉందో వాటిల్నే మనము సంవత్సర ఫలితాల్లో పరిగణనలోకి తీసుకుంటాం. గురు భగవానుడు 1 year సంచారం చేస్తాడు. రాహుకేతువులు 1.5 years సంచారం చేస్తారు. శనీశ్వరుడు 2.5 years సంచారం చేస్తారు. కాబట్టి మనం సంవత్సర ఫలితాల్లో ఈ 4 గ్రహాలని మేజర్గా ముఖ్య భూమికగా తీసుకుంటాం. ఇక మిగతా గ్రహాలు మనకి మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి నెలలో మారిపోతాడు, బుధుడు 25 రోజుల్లో మారుతాడు, కుజుడు 45 రోజులు ఇలాగ మారిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం మాస ఫలితాల్లో వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. అవి ఏ ఫలితాలు ఇస్తాయి అన్నది కూడా మనం మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితులు మనం తెలుసుకున్నాం కదా, దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ గోచార గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల్లో చివరి రాశి మరియు అతి ముఖ్యమైన కీలక రాశి అయిన మీనరాశి. కీలక రాశి అని ఎందుకన్నానంటే, ఒక మనిషి ఈ భూమి నుంచి బయటికి వెళ్ళాలంటే, వేరే లోకాలకి వెళ్ళాలంటే మీనరాశి మరియు మనకి 12వ భావం, మన జన్మజాతకంలో 12వ భావము, మన లగ్నం నుంచి 12వ స్థానం ఎవరికైతే చాలా బాగా ఉంటుందో వాళ్ళు భగవాన్ రమణ మహర్షిలాగా లేదా రామకృష్ణ పరమహంసలాగా మనం చూసిన అనేక మంది యోగులు, మునులు, ఋషుల ద్వారా ఈ భూలోకం నుంచి చక్కగా ప్రశాంతంగా కైవల్యం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాంటి రాశి మన కాలపురుషుడు కుండలిలోంచి ఉన్న రాశి మీనరాశి. మీనరాశి అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకున్న రాశి కూడా. మీనరాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు మీనరాశి వాళ్ళకి ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, రాజపూజ్యం మరియు అవమానం ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఇవి ఆదాయ, వ్యయం, రాజపూజ్యం, అవమానం. ఈ ఫలితాలు మనం తెలుసుకుందాం. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాశి మీకు వ్యయస్థానంలో శనైశ్వరుడు సంచారం, మీ రాశిలో రాహు భగవానుడు, అలాగే మీకు సప్తమంలో కేతు భగవానుడు సంచారము, మీకు గురు భగవానుడు మే నుంచి తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి ఒక మంచి యోగం పట్టబోతోంది. ఆ యోగం సౌభాగ్య యోగము. ఈ సౌభాగ్య యోగం మీకు ఏ విషయాల్లో బ్లెస్ చేస్తుంది,
ఆ విషయం మనం తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మ్యారిటల్ లైఫ్‌లో చాలా బాగా ఉంటుంది. మీకేమన్నా మ్యారిటల్ లైఫ్‌లో ఇబ్బందులుంటే అవి తొలగితే, అదేం లేదండి మీ ఇద్దరం చక్కగా ఉన్నాం, చక్కటి హ్యాపీయెస్ట్ కపుల్ మేము అని అనుకుంటే, ఆ హ్యాపీనెస్ ఇంకా పెరుగుతుంది. వ్యాపారంలో మంచి గుర్తింపు, రాణింపు ఉంటుంది వ్యాపారస్తులందరికీ కూడా. అలాగే ఒక అదృష్టకరమైన సంఘటన అంటే కొన్ని మంచి న్యూస్‌లు ల్యాండ్‌కి సంబంధించినవి మీరు వినడానికి అవకాశం ఉంటుంది. ఏమన్నా పెండింగ్ ప్రాపర్టీస్ ఉంటే ఆ పెండింగ్ ప్రాపర్టీస్ రిలీజ్ అవ్వడానికి, కోర్టు కేసుల్లో ఏమన్నా ప్రాపర్టీస్ ఉంటే అవి మీకు ఫేవరబుల్‌గా తీర్పు రావడానికి, అలా కాదు మీకు కోర్టుకి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక ఈ సంవత్సరము మీకు ఫేవరబుల్‌గా వర్డిక్ట్ రావడము, ఇలాంటివన్నీ కూడా మీరు చక్కగా తటస్థిస్తుంది. అలాగే ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది. ఆదాయపరంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అని కాకుండా అందరికీ కూడా బాగుంటుంది. ఒక రకంగా మనం చూడాలంటే గత 2023 అక్టోబర్ నుంచి కూడా ఉద్యోగస్తులకే కావచ్చు, వ్యాపారస్తులకే కావచ్చు, డబ్బు పరంగా చాలా టెన్షను, కన్ఫ్యూజన్స్, ఎలా ఏమవ్వబోతుంది ఇలాంటివన్నీ కూడా సందిగ్ధభరితమైన అంశాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు వాటిలోంచి బయటకు వస్తారు. ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది. అంటే ఉద్యోగస్తులు లేదు, ఫ్రీలాన్స్ వర్క్ చేసేవాళ్ళని కాదు, వ్యాపారస్తులని కాదు, అందరికీ కూడా చక్కటి ఆదాయము, మీరు చేసే శ్రమకి తగ్గ ఆదాయం రావడానికి చాలా బాగా అవకాశం ఉంది. మీరు ఒకవేళ గృహిణీలు అయితే ఈ విషయము మీ హస్బెండ్కి కావచ్చు లేదా మీ పిల్లలకి కావచ్చు వర్తిస్తుంది. మీరు ఒకవేళ మీ ఇంట్లో ఉన్న పిల్లలకి కనుక మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఉంటే అప్పుడు అది తల్లిదండ్రులు ఎవరైతే వర్కింగ్ చేస్తూ ఉన్నారో లేదా ఇద్దరు వర్కింగ్ అయితే ఇద్దరికి కూడా ప్రపోర్షియేట్ అవుతుంది. ఒకళ్ళే వర్కింగ్ అయితే ఆ ఒక్కళ్ళకి ఈ ధన సంపాదన పెరగడము చక్కగా మీరు చూస్తారు, తటస్థిస్తుంది. మీకు సహజంగా వ్యయాధిపతి అయిన అంటే మీ కుంభరాశికి అధిపతి అయిన రాహు భగవానుడు మీ రాశిలో సంచారం చేయడం, మరియు వ్యయాధిపతి అయిన కుంభరాశి అధిపతి కుంభరాశిలో సంచారం చేయడము, అంటే కుంభరాశిని రాహు భగవానుడు షేర్ చేసుకుంటాడు, శనిదేవుడు కూడా షేర్ చేసుకుంటాడు. సో వీళ్ళిద్దరూ కూడా మీకు ద్విదాదశాల్లో ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం మీరు ఎంత ఎక్కువగా స్పిరిచువల్గా ఇంక్లైన్ అయితే అంత మంచిది. ఎప్పుడు కూడా ఏదో ఒక వర్క్లో మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకుంటూ ఉండాలి. ఎలాంటి ఆలోచనలు మిమ్మల్ని రానియకుండా, ఎందుకంటే ఆలోచనలు ఈ సంవత్సరం మీ టైంని బాగా తినేస్తాయి. టైం వేస్ట్ ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతుంది, జాప్యం బాగా జరుగుతుంది. ఇది మీరు కట్ చేసుకోవాలి. ఆ టైం వేస్ట్ కాలజాప్యం ఎందుకు జరుగుతుందంటే మీరు అలాగా అంటే ఆలోచనలతో కూర్చుండిపోవడం కావచ్చు, లేదా ఏదో ఒక సరదాగా ఏదో ఒకటి చూస్తూ కూర్చోవడం వల్ల కావచ్చు. దీనివల్ల మీకు అంటే జరిగిపోతుంది బాగానే ఉంది కదా అని కూర్చోవడం వల్ల ఇంకా రావాల్సినవి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సిన్సియర్గా మీ పనులు మీరు టైం టు టైం చేసుకుంటూ వెళ్తే కనుక ఇది మీకు నిజంగా ఒక ప్లస్ అవుతుంది, ఒక బోనస్ అవుతుంది. శనీశ్వరుడు 12వ రాశిలో ఉంటూ ఒక ఛాయ వేశాడు మీ రాశి మీద. మీరు ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎలినాట్ సెన్లో ఉన్నారు. నెక్స్ట్ ఇంకా శనీశ్వరుడు మీ రాశిలోకి ప్రవేశించినప్పుడు మీకు మంచి అద్భుతమైన వరాలను ఇవ్వాలన్నా లేదా మీ శ్రమకి తగ్గ గుర్తింపు ఇలాంటివి ఇవ్వాలంటే దానికి ఇప్పటి నుంచే మీరు ఫెన్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రోజులు బాగా జరిగిపోతున్నాయి కదా అని మీ ప్రయత్నం ఆపకండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అంతా బాగా ఉన్నప్పుడు కొంత మనం వృత్తిలో కావచ్చు లేదా వ్యాపారంలో కావచ్చు కొంత రిలాక్స్ అవుతాం. అంటే పనులు కొంచెం నెమ్మదిగా చేయడం, వాయిదా వేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు మటుకు ఒక్కనాటికి చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే శ్రమ ఇవన్నీ కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నానుడి మీరు వినే ఉంటారు. అది పర్ఫెక్ట్గా మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అప్లికేబుల్ ఉంది. ఎందుకంటే గురు భగవానుడు ఆశీస్సులు ఉన్నాయి. రాహు భగవానుడు మీ రాశిలో ఉన్నా సరే వ్యయస్థానానికి అధిపతి అవ్వడం వల్ల ఇప్పుడు మీ రాశి అంటే మొత్తం మీ మీద ఉన్నారు. సో మీరు శారీరకంగా మానసికంగా మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెడితే ఆ పెట్టే ఎఫర్ట్స్ అన్నీ వేయమనుకుంటే దానికి తగ్గ రిజల్ట్స్ ఖచ్చితంగా ఆయన ఇచ్చే పొజిషన్లో ఇప్పుడు ఉన్నారు. కాబట్టి దాన్ని మీరు విడవకుండా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. వైవాహిక జీవితంలో ఉన్న చిక్కులు, ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయే సమయంలోనే ఉన్నారు. అంటే గత కొంతకాలంగా ఉంది. అది ఇప్పుడు మనం మొదట తెలుసుకున్నట్టు తొలగిపోయే ఛాన్సెస్ చక్కగా ఉంది. ఇంక నేను ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి సపరేట్గా చెప్పట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ
ఆల్రెడీ ఫైనాన్షియల్గా బాగా ఉందని చెప్పాను. దానికి మీరు ఎలాంటి ఇది చేసుకోవాలో కూడా చెప్పాను. హెల్త్ పరంగా చాలా బాగా ఉంటుంది. హెల్త్ పరంగా మీ జన్మజాతకం ఒకవేళ బాగాలేకపోతే తప్పించి గోచారంలో హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా స్పెసిఫై చేయట్లేదు. సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా శుభ సమయము, ఎలాంటి ఇబ్బందులు లేవు. డబ్బు ఖర్చు కొంత కట్టడి అవుతుంది కూడా ఈ సంవత్సరము. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అన్న నియంత్రణ చాలా బాగా ఉంటుంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి కూడా చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ సంవత్సరం యొక్క రాశి ఫలితాలు మీన రాశిలో పుట్టిన వాళ్ళకి. చూశారు కదండి, క్రోధినామ సంవత్సరంలో మీ రాశి యొక్క ఫలితాలు. అయితే పరిహారము, ఏ పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా సజావుగా వెళ్తుంది, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ సంవత్సరము మనం దృష్టిలో రీత్యా కూడా పరిశీలిస్తే గురు భగవానుడు వృషభ రాశిలో ఉంటూ పంచమ దృష్టితోటి కన్యా రాశిని, సప్తమ దృష్టితోటి వృశ్చిక రాశిని, అలాగే నవమ దృష్టితోటి మకర రాశిని చూస్తూ ఉన్నాడు. ఇక శనీశ్వరుడు మేషరాశిని చూస్తాడు, సింహరాశిని చూస్తాడు, దశమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిపి గురు భగవానుడు అలాగే శనీశ్వరుడు వీళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిని చూస్తున్నారు. ఆ రాశి వృశ్చిక రాశి. ఈ సంవత్సరము అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడున్నా, వీళ్ళిద్దరూ కలిసి ఏ స్థానం మీద దృష్టి పెట్టినా ఆ స్థానము మీ జన్మకుండలిలో ఏదవుతుందో ఆ విషయంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకి మీది మేషరాశి అయిందనుకోండి, అంటే మనం ఏదవుతుందో దాని ఫలితాలు ఆల్రెడీ నేను చెప్పాను కదా. దానికి సంబంధించి ఒకవేళ చెడు ఫలితాలు ఉంటే తగ్గించుకోవడానికి, అంటే చెడు ఫలితాలు అయితే ఉండదు, ఇది బ్యాలెన్స్డ్గా అన్న ఉంటుంది, లేదంటే ఒక మంచి మార్పు అన్న తెచ్చిపెడుతుంది. సో మంచి మార్పు ఇంకా మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక ఈ మంచి మార్పుని సుస్థిరం చేసుకోవడానికి, మంచి మార్పు యాక్టివేట్ చేసుకోవడానికి చేయాల్సిన పరిహారం మనం ఒకసారి పరిశీలిద్దాం. వృశ్చిక రాశి శనీశ్వరుడు మరియు గురు భగవానుడు ఇద్దరు ఏకకాలంలో చూస్తూ ఉన్నారు కాబట్టి, అంటే మే నుంచి గురు భగవానుడు చూస్తాడు, మే వరకు గురు భగవానుడు మేష రాశిలో ఉంటాడు కాబట్టి ఆయన చూసే అవకాశం లేదు. ఎలాగో మనకి ఒక 2 నెలల్లోనే ఉగాది మొదలైన 2 నెలలు, 1.5 నెలలోనే మే వచ్చేస్తుంది కాబట్టి, అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పరిహారము ఈ సంవత్సరం అంతా కూడా కార్తికేయుని ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, హనుమంతుని ఆరాధన, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళని పాదాలను శరణు వేడినా పర్వాలేదు, లేదా ముగ్గురిని అర్చించినా ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ మనం ఒక చిన్న న్యూమరాలజికల్ ఆస్పెక్ట్ కూడా చూడాలి. 2024 అంటే అవి మొత్తం మనం కనుక లెక్క వేస్తే నెంబర్ 8 వస్తుంది. ఈ 8 సంఖ్యకి అధిపతి శనీశ్వరుడు ఈ సంవత్సరము న్యూమరాలజికల్గా రూల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి వృశ్చిక రాశికి అధిపతి మంగళుడు, అంగారకుడు అని చెప్తాం. సో వీళ్ళిద్దరికీ ఎప్పుడూ కూడా పూర్తిగా అనుకూలంగా ఉండదు. అందువల్ల వీళ్ళు ఇప్పుడు అంటే వచ్చే యోగాన్ని మనం వడిసి పట్టుకోవడానికి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ దేవీ దేవతల ఆరాధన, అంటే కార్తికేయుని ఆరాధన కావచ్చు, లేదా హనుమంతుడి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, ఈ ముగ్గురులో ఎవరు ఆరాధన చేసినా పర్వాలేదు, ముగ్గురిని కలిపి ఏకకాలంలో ఆరాధన చేసినా పర్వాలేదు, చాలా చక్కటి శుభ ఫలితాలు అందుకోవడానికి నిస్సందేహంగా అవకాశాలు ఉంటాయి. అలా ఈ దేవీ దేవతల్ని స్మరిస్తూ జపిస్తూ శుభ ఫలితాలు మీరందరూ అందుకోవాలని చెప్పి ఆశిస్తూ, భగవంతుడి కృపకు మీరందరూ పాత్రులు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా నేను నా ఆరాధ్య దైవమైన రాజరాజేశ్వరి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.